నాగర్ కర్నూలు జిల్లా లింగాల కేంద్రంలో తాగునీరు కలుషితమైంది. మురుగు కాలువ నుంచి మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ వేయడంతో పైప్ లైన్ లీక్ అయి మంచినీరు కాస్త కలుషితమవుతుందని స్థానికులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల గ్రామ పంచాయతీ పరిధిలోని 3వ వార్డులో నల్లాల ద్వారా వస్తున్న ఈ నీటిని గ్రామస్తులు తాగి రోగాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వారు వాపోతున్నారు. ఇది మొత్తం 100 మంది రోజు నీళ్ళు తాగుతారు. మిషన్ భగీరథ వాటర్ ముందు అది మొదట్లో ఉంది. అందరికి ఓకే భగీరథ ఇదంతా ఇది మొత్తం 100 మంది రోజు నీళ్ళు తాగుతారు. మిషన్ భగీరథ వాటర్ ముందు అది మొదట్లో ఉంది. అందరికి ఓకే మా ఊరు లింగాల మండలం. మా ఊరు పేరు కూడా లింగాలనే, మండలం కూడా లింగాలనే. నా పేరు వెంకటేష్. మాది 3వ వార్డు గేరి, మా చెంచి స్కీమ్ గేరిది. అయితే మా గేరికి వెళ్ళి దాదాపుగా జాలు వానాకాలం పూట జాలు ఎక్కువయ్యి ఇండ్ల పూట పోతుంటే మోరికాలం కోసం అప్లికేషన్ పెట్టుకుని అడగంగా ఒక మోరికాలం శాంక్షన్ చేసి దాని వల్ల ఏమైందంటే భగీరథ పైపులు వేసుకుంటూ వచ్చారు. అదేం చేసారు వీళ్ళు, ఇదే మోరికాల ఇట్లా వీళ్ళు ఆ పైపును పుడిచాలి. యాక్చువల్ అయితే పుడవకుండా వీళ్ళు ఏం చేశారంటే ఇదే కాలం బాగుందని చెప్పి పైపుల మీదకి వెళ్ళి వీళ్ళు వేసారు. మా ఊరు లింగాల మండలం.